హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పాస్తా కుర్కురే అండి. పిల్లలకి బయట ప్యాకెట్ కొని పెట్టకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టారంటే నెల రోజుల వరకు ఎంజాయ్ చేస్తూ తింటారండి. బయట ప్యాకెట్లు అనేవి అన్హెల్దీ కాబట్టి ఇంట్లోనే చేసి పెట్టుకోవాలండి. ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందు పాస్తాని కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మెత్తగానే ఉడికించుకోవాలండి. ప్యాకెట్ మీదే రాసి ఉంటుందండి ఎంతసేపు ఉడికించుకోవాలి అనేది. ఎంతో టేస్టీగా బాగుంటాయి కూడా పాస్తా కుర్కురే. ముందుగా ఒక బౌల్లో తీసుకోవాలండి. ఉడికించుకున్న పాస్తాని ముందుగా ఒక బౌల్లో తీసుకొని మొత్తం అంతా ఒక బౌల్లో తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత 3 టీ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్, 2 టీ స్పూన్ల దాకా మైదా పిండి వేసుకొని పిండి మొత్తము పాస్తాకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ముందుగా ఎంతో టేస్టీగా బాగుంటాయండి ఈ పాస్తా కుర్కురే. పిల్లలకి బయట లేసు కుర్కురే ప్యాకెట్లు అలాంటివి కొనిపెట్టకుండా ఇంట్లోనే చేసి పెట్టేసుకున్నారంటే ఈ పాస్తా కుర్కురే లాంటివి ఎంతో టైం కూడా పట్టదండి ఈ చేసి పెట్టడానికి. ఒక 1/2 కష్టపడ్డారంటేను నెల రోజుల వరకు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారండి. పిండి మొత్తం పట్టేటట్టు కలుపుకున్న తర్వాత అవసరమైతే వాటర్ పోసుకోవాలండి. నాకు ఇక్కడ ఒక 2 టీ స్పూన్ల దాకా వాటర్ వేసుకున్నానండి. ఈ వాటర్ అంతా ఆ పాస్తాకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. పిండికి మొత్తం పట్టేటట్టు. ఎక్కువ వాటర్ వేసుకుంటేనే పిండి మొత్తం జారిపోతుందండి. అందుకని చూసుకొని వేసుకోవాలండి వాటర్ అవసరమైనంతే. ఈ పిండి మొత్తం పట్టేటట్టు కలుపుకున్న తర్వాత పాస్తాకి ఇప్పుడు వేడెక్కిన ఆయిల్ ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకోవాలండి. ముందుగా ఒకదానికి ఒకటి అతుక్కున్నాను, తర్వాత విడిలిపోతాయండి. ఈ పాస్తా కుర్కురే అనేవి ఎంతో టేస్టీగా బాగుంటాయండి. పిండిలోనూ సాల్ట్ అయితే అవసరం లేదండి. ఎందుకంటే చివరిలో ఉప్పు కారం అన్నీ వేసి కలుపుకుంటాం కదండి, అందుకని పిండి కలిపేటప్పుడు నేను సాల్ట్ వేయలేదండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పాస్తా కుర్కురేని ఒక్కసారి చేసి పెట్టారంటే నెల రోజుల వరకు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారండి పిల్లలు. ఎంతో పిల్లలు పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. ఎంతో టేస్టీగా బాగుంటాయండి. ఇవి వేగటానికి ఒక 7-8 నిమిషాలు పడతాయండి. వేగిన తర్వాత ఒక నుంచి ఒకటి అవి విడిలిపోతాయండి. ఎంతో టేస్టీగా బాగుంటాయండి. ఇవి వేగిన తర్వాత ఒక జాలి గట్టెలో తీసుకొని ఆయిల్ అంతా పోయిన తర్వాత ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఆయిల్ అంతా పోయింది అనుకున్న తర్వాత ఒక బేషన్లో తీసుకోవాలండి. వేయించుకున్న కుర్కురేని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఒక బేషన్లో తీసుకొని దీంట్లోకి తగినంత ఉప్పు, తగినంత కారము, ఒక 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోవాలండి. మీ దగ్గర వెల్లుల్లి పొడి, ఆనియన్ పౌడర్ ఉంటేనే వేసుకోవచ్చండి. అవి కూడా లేదంటే దాల్చిన చెక్క పొడి కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే బయట ప్యాకెట్ల ఫ్లేవర్ కావాలనుకుంటే అవి వేసుకోండి, లేకుంటే లేదండి. కారం కూడా వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూను చాట్ మసాలా కూడా వేసుకున్న తర్వాత అవసరమైతేనే ఆయిల్ వేసుకుంటే బాగా కలుపుకోవాలండి. వేసుకున్న మసాలాలు పాస్తాకి మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. పిల్లలు ఉప్పు కారం అవి తక్కువ తినేవాళ్ళు ఇంకా తక్కువైనా తగ్గించి వేసుకోవచ్చండి. నేను వేసిన ఉప్పు కారం మొత్తం పట్టదండి పాస్తాకి, అందుకని మొత్తం ఎక్కువ వేసాను. తర్వాత చివరిలో తీసేస్తానండి. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇదంతా చల్లారింది అనుకున్న తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవటమేనండి. ఇప్పుడు ఉప్పు కారం మొత్తం పట్టేటట్టు కలుపుకొని ఒక బౌల్లోకి వేసుకొని చల్లార్చుకొని ఓ డబ్బాలో స్టోర్ చేసుకోవటమేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.